హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో సెల్ సైకిల్ గురించి, ఫేజెస్ ఆఫ్ సెల్ సైకిల్ గురించి తెలుసుకున్నాం. అది ఒక షార్ట్ వీడియోస్లో చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి మైటోసిస్. మైటోసిస్ అంటే ఆల్రెడీ చూసాము, మల్టిపుల్స్ ఆఫ్ డివిజన్. అది 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది. దాన్ని మైటోసిస్ అంటాం. ఇది మోస్ట్ 90% ఆఫ్ ద సెల్ డివిజన్స్ మైటోసిసే. ఎందుకంటే స్పెషల్ ఓన్లీ రీప్రొడక్షన్లో, అది కూడా సెక్షువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే సెల్ డివిజన్ మాత్రమే మియోసిస్ కిందకి వస్తుంది. సో ఆల్రెడీ మీకు ఇంకా కొంచెం డీటెయిల్డ్గా అర్థం అవ్వాలంటే ప్రీవియస్ వీడియోస్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వస్తే మైటోసిస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సో మైటోసిస్లో ఉండేది రెండు ఫేజెస్. ఒకటి ఇంటర్ఫేస్, ఇంకొకటి ఎం ఫేజ్. ఎం అంటే మైటోసిస్ ఫేజ్. సో ఫస్ట్ ఎం ఫేజ్ రిప్రజెంట్స్ ద ఫేజ్ వేర్ ద యాక్చువల్ సెల్ డివిజన్. ఎం ఫేజ్ అంటేనే, మైటోసిస్ ఫేజ్ అంటేనే ముందుగా ఇంటర్ఫేజ్లో ఏంటంటే అన్నిటికీ ప్రిపరేషన్ జరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంట చేయాలంటే ముందుగా కాయగూరలు తెచ్చుకోవాలి, వాటిని కోసుకొని పెట్టుకోవాలి, తర్వాత వాటికి తగినంత ఉప్పు కారం ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ జరుగుతాయి. కానీ అవన్నీ జరిగేవి ఇంటర్ఫేస్లో. యాక్చువల్ వంట ఏంటి? ఎం ఫేజ్ అనుకోండి. ఎం ఫేజ్లో యాక్చువల్గా అన్నీ కలిపి చేసే వంటని ఎం ఫేజ్ అంటాం. ముందుగా ప్రిపరేటరీ ఫేజ్ని ఇంటర్ఫేజ్ అంటాం. సో యాక్చువల్ ఫేజ్ వచ్చి ఎం ఫేజ్ అనమాట. ఇక్కడ ఎం అంటే మైటోసిస్. అదే మియోసిస్కి వస్తే ఎం అంటే మియోసిస్ అని అర్థం. మైటోసిస్ అక్కర్స్ అండ్ ఇంటర్ఫేస్ రిప్రజెంట్స్ ద ఫేజ్ బిట్వీన్ 2 సక్సెసివ్ ఎం ఫేజెస్. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పిక్చర్లో చూసినట్టయితే మనకి ఇదొక సైకిల్ అంటే ఒకదాని తర్వాత ఒకటి రిపీటెడ్గా వస్తూ ఉండాలి. అంటే ఈ G0, G1, S అండ్ G2 ఇవన్నీ ఇంటర్ఫేస్ కిందకి వస్తాయి. ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్, సైటోకైనసిస్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఎం ఫేజ్ మొత్తం పీమాట్ ఇంకా సైటోకైనసిస్ ఇవన్నీ ఎం ఫేజ్లో ఉంటాయి. ఈ పీమాట్ తర్వాత ఏమొస్తుంది అంటే సైటోకైనసిస్ వస్తుంది. సైటోకైనసిస్ తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ ఇంటర్ఫేజ్ వస్తుంది. అంటే ఒక సెల్ 2గా డివైడ్ అయింది, మళ్ళీ ఆ 2 సెల్స్ మళ్ళీ 4గా డివైడ్ అవ్వాలి అంటే మళ్ళీ ఇంటర్ఫేస్కి వెళ్ళాల్సిందే కదా. సో ఒక 2 ఇంటర్ఫేజెస్ మధ్యలో వచ్చేదే ఎం ఫేజ్. అలా కూడా కాకుండా 2 ఎం ఫేజెస్ మధ్యలో వచ్చేది కూడా ఇంటర్ఫేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ టు నోట్ దట్ ఇన్ 24 అవర్స్ డ్యూరేషన్లో హ్యూమన్ సెల్కి యావరేజ్గా 24 గంటల సమయం పడుతుంది సెల్ డివైడ్ అవ్వడానికి. అంటే అది రకరకాల సెల్స్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ అని చెప్పాడు. యావరేజ్గా 24 గంటలు పడుతుంది. సో సెల్ డివిజన్ ప్రాపర్ లాస్ట్ ఫర్ ఓన్లీ అబౌట్ an hour. సో ప్రాపర్ అంటే ఎం ఫేజ్ మాత్రమే మనకి 1 గంట పడుతుంది. మిగతా 23 గంటల సమయము ఇంటర్ఫేజ్లోనే ఉండిపోతుంది. అంటే ప్రిపరేషన్ అన్నమాట సెల్ డివిజన్కి. సో the interface lasts for more than 95% of the duration of cell cycle. 95% వరకు ఇంటర్ఫేస్లోనే సెల్ సైకిల్ ఉంటుంది. ఎందుకంటే ప్రిపరేషన్కి ఎక్కువ టైం పడుతుంది. అన్నీ కలిపి వంట చేసేయడం చాలా ఈజీ కదా. కట్ చేసుకోవడం, వాష్ చేయడం, వీటన్నిటికీ మనకి సమయం పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఎం ఫేజ్కి వస్తే, ఎం ఫేజ్లో 2 ఫేజెస్ అండి. ఒకటి న్యూక్లియస్ డివైడ్ అవ్వడం, దాన్ని క్యారియోకైనసిస్ అంటారు. క్యారియో అంటే అర్థం న్యూక్లియస్, కైనసిస్ అంటే మూమెంట్. అంటే మనకి డివైడ్ అయ్యేటప్పుడు మూమెంట్ జరుగుద్ది కదా, కాబట్టి క్యారియోకైనసిస్. సైటోకైనసిస్ అంటే మూమెంట్ ఆఫ్ సైటోప్లాజం. సైటో అంటే ఇక్కడ సైటోప్లాజం అంటే ఒక కణంలో మనకి మేజర్గా 2 ఉంటాయి. మిగతా చాలా స్పెసిఫిక్గా తీసుకోవడానికంటే 2 ఒకటి న్యూక్లియస్, 2 బయట ఉండే నీళ్ళ లాంటి సబ్స్టెన్స్ సైటోప్లాజం. సో సైటోప్లాజం డివైడ్ అవ్వడాన్ని సైటోకైనసిస్ అన్నాం. మీకు కైనెటిక్ ఎనర్జీ అంటే మూమెంట్ ద్వారా వచ్చే ఎనర్జీ కదా, సేమ్ అదే పదం ఇక్కడ వాడారు అంతే. మోస్ట్లీ మనకి గ్రీక్ అండ్ లాటిన్ టర్మినాలజీలోనే ఉంటాయి బయాలజీ అంతా.
కాబట్టి మీకు ఆ గ్రీక్ అండ్ లాటిన్ టర్మినాలజీస్ అర్థమైపోయాయంటే బయాలజీ అనేది చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. ఓకే, టాపిక్లోకి వస్తే, సో సపరేషన్ ఆఫ్ డాటర్ క్రోమోజోమ్స్ దాన్నే క్యారియోకైనసిస్ అన్నాం. అండ్ యూజువల్లీ ఎండ్స్ విత్ డివిజన్ ఆఫ్ సైటోప్లాజం, దాన్ని సైటోకైనసిస్ అన్నారు. సో సైటోప్లాజం డివైడ్ అవ్వడం. ఇప్పుడు ఇంటర్ఫేస్, ద ఇంటర్ఫేస్ ఈజ్ సో కాల్డ్ ద రెస్టింగ్ ఫేజ్. అంటే మనకు అక్కడ ఏమీ పెద్దగా పని జరిగినట్టు ఉండదు, కానీ లోపలేమో ప్రిపరేషన్స్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి, కాబట్టే దాన్ని రెస్టింగ్ ఫేజ్ అన్నారు. ఇంటర్ఫేస్కి ఇంకో పేరే రెస్టింగ్ ఫేజ్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత, ఇన్ ద టైమ్ డ్యూరింగ్ విచ్ ద సెల్ ప్రిపేరింగ్ ఫర్ డివిజన్ బై అండర్గోయింగ్ బోత్ సెల్ గ్రోత్ అండ్ డిఎన్ఏ రెప్లికేషన్. ఈ రెస్టింగ్ ఫేజ్ లేదా ఇంటర్ఫేస్లో ఏం జరుగుతుందంటే సెల్ అనేది గ్రో అవుతుంది. డిఎన్ఏకి ఇంకో పేరేంటి, బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీ ఎలా ఉండాలి, ఏ రంగులో ఉండాలి, మన రక్త కణాలు ఎలా ఉండాలి, మన బ్రెయిన్ ఎలా పనిచేయాలి, మన గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి, మన హార్ట్ అనేది ఎక్కడ ఉండాలి, మన లంగ్స్ అనేది ఎంత సైజు ఉండాలి, ఎంత విస్తీర్ణం ఉండాలి, మన ఇంటెస్టైన్స్ ఎంత పొడుగు ఉండాలి, వీటి ప్రతిదీ, ఈవెన్ మన వెంట్రుకలు ఏ రంగులో ఉండాలి, మన కనుబొమ్మలు ఏ కలర్లో ఉండాలి, మన కనురెప్పలు ఏ సైజులో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, మన ఐలాషెస్ ఎన్ని ఉండాలి, ఇలా రకరకాల విషయాలు డిఎన్ఏలో కోడ్ చేసి ఉంటారు. అందుకే డిఎన్ఏని డీఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్ అన్నారు. నథింగ్ బట్ బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీ ఏంటి అని తెలుసుకోవాలంటే డిఎన్ఏ గురించి చదివితే చాలు. ఇది ఇంకా డీటెయిల్డ్గా మనం ఇంకో చాప్టర్స్లో చూద్దాం. ఇన్ ఎన్ ఆర్డర్లీ మేనర్ ద ఇంటర్ఫేస్. ఇప్పుడు ఇంటర్ఫేస్కి వద్దాం. ఇంటర్ఫేస్ని 3 ఫర్దర్ ఫేసెస్గా డివైడ్ చేశారు. అదే G1, G2 ఇంకా S ఫేస్. సో G1, S ఫేస్, G2. G1 ఇక్కడ G అంటే గ్యాప్ అంటే మధ్యలో ఒక డిస్టెన్స్ వచ్చింది కాబట్టి, మధ్యలో అంటే కొన్ని పనులు జరగడానికి మధ్యలో ఒక స్పేస్ వచ్చింది కాబట్టి దాన్ని గ్యాప్ అన్నారు. సింథసిస్ అంటే ప్రొడక్షన్. సో మేజర్గా మనకి డిఎన్ఏ కావాలి. ఒక సెల్ డివైడ్ అవ్వాలంటే ఒక సెల్ 2గా డివైడ్ అవ్వాలంటే తర్వాత వచ్చే 2 డాటర్ సెల్స్కి డిఎన్ఏస్ కావాలి. సో ఆ డిఎన్ఏ ఎక్కడ తయారవుతుంది, సింథసిస్ ఫేస్లో తయారవుతుంది. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, సెంట్రియోల్స్ అనేది కూడా సెల్ డివిజన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్రోమోజోమ్స్ అన్నీ తయారైపోయాయి, 2 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ తయారైపోయాయి. సో ఈ 2 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ని పుల్ చేయాలి, అంటే పట్టి లాగాలన్నమాట. ఈ లాగే పని చేసేది వచ్చి సెంట్రియోల్స్. సో ఈ సెంట్రియోల్స్ ప్లస్ డిఎన్ఏ ఈ 2 తయారయ్యేవి సింథసిస్ ఫేజ్లోనే. 2గా తయారయ్యేవి సింథసిస్ ఫేజ్లోనే. కాబట్టి ఈ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంపార్టెంట్ అయిన 2 ఇంగ్రీడియంట్స్ ఇందులోనే తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో బిర్యానీలోని మేజర్ ఐటమ్ ఏది చెప్పండి, మసాలా గిసాలా ఇవన్నీ కాకుండా మేజర్ ఐటమ్ ఒకటి మటన్ పీసెస్. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్ బిర్యానీ అయితే వెజిటబుల్స్, ఇంకా రైస్, ఈ 2 మేజర్ ఐటమ్స్. ఈ 2 ఐటమ్స్ ఉంటేనే మనం బిర్యానీ చేయగలం. అలానే ఈ సింథసిస్ ఫేజ్లో డిఎన్ఏ ఒకటి ప్లస్ సెంట్రియోల్స్, ఈ 2 మేజర్ సింథసిస్ జరుగుతాయి. మళ్ళీ G1 ఫేజ్లో కూడా కొన్ని సింథసిస్ జరుగుతాయి, G2 ఫేజ్లో కూడా కొన్ని సింథసిస్ అవుతాయి. కానీ మేజర్ వాటి సింథసిస్ అయ్యేది S ఫేజ్లో, కాబట్టి అది కొంచెం ఇంపార్టెంట్. తర్వాత G2. సో G1, S ఫేజ్ అండ్ G2 ఫేజ్. సో G1 ఫేజ్లో ఏమేం జరుగుతాయో చూద్దాం. G1 ఫేజ్ కరెస్పాండ్స్ టు ద ఇంటర్వల్ బిట్వీన్ మైటోసిస్ అండ్ ఇనిషియేషన్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. మనకి మైటోసిస్ ఫేజ్ ఎండ్ అయ్యాకొచ్చేది G1 ఫేజ్. సో G1 ఫేజ్ తర్వాత ఏమొస్తుంది, S ఫేజ్ అంటే సింథసిస్ ఫేజ్. సో ఇప్పుడు మైటోసిస్కి సింథసిస్ ఫేజ్కి మధ్యలో ఉండేదే G1 ఫేజ్. అంటే మీకు ఎందుకు ఇలా రిపీటెడ్గా ఇది మధ్యలో ఉంటుంది, ఇది వెనకాల ఉంటుంది అని చెప్తుంది అంటే, పదే మనకి అర్థం అవడానికి ఇది ఒక సైకిల్ అని, దేని తర్వాత ఏదొస్తుంది అని మన మైండ్లో చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ అవ్వడానికే ఇలాంటి పాయింట్స్ వస్తాయి. సో డ్యూరింగ్ G1 ఫేజ్ ద సెల్ ఈజ్ మెటబాలికల్లీ యాక్టివ్. సో మెటబాలిజం అంటే ఏంటంటే యానబాలిజం ప్లస్ క్యాటబాలిజం ఈజ్ ఈక్వల్ టు మెటబాలిజం అన్నారు.
యానబాలిజం అంటే ప్రొడక్షన్ అన్నమాట. అంటే చిన్న చిన్న వాటిని కలిపి ఒక పెద్ద కాంపౌండ్గా తయారు చేసేదాన్ని యానబాలిజం అంటాం. క్యాటబాలిజం అంటే మనం తినే ఒక పెద్ద ఐటెంని దాన్ని స్ప్లిట్ చేసి చిన్న చిన్న వాటిగా చేసేదాన్ని క్యాటబాలిజం అంటాం. ఏదైనా ప్రాసెస్ చిన్న చిన్న బిట్లతో కలిపి ఒక పెద్ద కాంపౌండ్ అయిందంటే అది యానబాలిజం. ఒక పెద్ద కాంపౌండ్ని స్ప్లిట్ చేసి చిన్న చిన్నగా బిట్లుగా తయారైందంటే అది క్యాటబాలిజం. సో ఈ క్యాటబాలిజం, యానబాలిజం అన్ని రకాల కెమికల్ ప్రాసెస్ మన బాడీలో జరిగే వాటిని అన్నిటికీ ఒకే వర్డ్, అదే మెటబాలిజం. సో యాక్టివ్ అండ్ కంటిన్యూస్లీ గ్రోస్. సో G1 ఫేజ్లో మనకి కంటిన్యూస్గా ఈ మెటబాలిజం అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ డజంట్ రెప్లికేట్స్ ఇట్స్ డిఎన్ఏ. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డిఎన్ఏ సింథసిస్ అయ్యేది ఓన్లీ ఎస్ ఫేజ్లోనే. కానీ G1 ఫేజ్ సైలెంట్గానే ఉంటుంది, కానీ లోపల మెటబాలికల్లీ అన్ని రకాల చిన్న ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. అది G1 ఫేజ్ ఆర్ సింథసిస్. ఇప్పుడు సింథసిస్ ఫేజ్కి వస్తే మార్క్స్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ డిఎన్ఏ సింథసిస్ ఆర్ రెప్లికేషన్ టేక్స్ ప్లేస్. సో ఎస్ ఫేజ్ అంటేనే మేజర్గా డిఎన్ఏ సింథసిస్ జరిగే ఫేజ్ అది. సో డ్యూరింగ్ దిస్ టైమ్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ పర్ సెల్ డబల్స్. సో మనకి డిఎన్ఏ డబుల్ అయ్యేదే ఎస్ ఫేజ్లో. ఇఫ్ ద ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ డినోటెడ్ బై 2C, దెన్ ఇట్ ఇంక్రీజెస్ టు 4C. 2C ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా డిఎన్ఏ సెల్ స్టార్టింగ్లో 2C అనుకున్నాం. అదే సింథసిస్ ఫేజ్లోకి వచ్చేసరికి డబల్ అవుతుంది, అంటే 2C కాస్త 4C అవుతుంది అంతే. సో దీనికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 2C అనుకోండి స్టార్టింగ్, ఇది డబల్ అవ్వాలి సింథసిస్లో డిఎన్ఏ. అంటే 2C అంటే అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ. ఈ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ డబల్ అవ్వాలంటే అది 4C అవ్వాలి. అది సింథసిస్ ఫేజ్లో జరుగుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని మీద కొంచెం మ్యాథమెటికల్గా కూడా క్వశ్చన్స్ వస్తాయి. However, there is no increase in the chromosomal number. ఇది కొంచెం కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఏంటంటే మనకి క్రోమోసోమ్స్ ఎప్పుడు డబుల్ అవ్వవు సింథసిస్ ఫేజ్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డిఎన్ఏలో 46 క్రోమోసోమ్స్ ఉంటాయి. ఈ 46 క్రోమోసోమ్స్ అనేవి ఎస్ ఫేజ్లో 46 ఉంటుంది. బట్ డిఎన్ఏకి వచ్చేసరికి డబుల్, దాని క్వాంటిటీ ఆఫ్ డిఎన్ఏ ఇంక్రీజ్ అవుతుంది, కానీ క్రోమోసోమ్స్ మాత్రం 46 ఉంటాయి. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఇఫ్ ద సెల్ హ్యాస్ ఎ డిప్లాయిడ్ అంటే 2n నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. డిప్లాయిడ్ అంటే 2n అని, హ్యాప్లాయిడ్ అంటే n అని మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగచ్చు మనకి, ఒక సెల్ 2n నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్తో స్టార్ట్ అయింది డివైడ్ అవ్వడానికి. ఇది సింథసిస్ ఫేజ్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని అని అడుగుతారు. క్రోమోజోమల్ నెంబర్ ఏం మారదు కదా, కాబట్టి 2n క్రోమోజోమల్ నెంబర్ సేమ్ 2n అనే రాయాలి. అదే అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ డబుల్ అవుతుంది, అంటే 2C కాస్త 4C అవుతుంది, కానీ 2n మాత్రం 2nగానే ఉండిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు కావాలంటే ఇంకొకసారి కూడా చెప్తాను. సో డిఎన్ఏ ప్లస్ క్రోమోజోమ్స్, డిఎన్ఏని వచ్చి Cతో రిప్రజెంట్ చేస్తాం, క్రోమోజోమ్ వచ్చి Nతో రిప్రజెంట్ చేస్తాం. డిఎన్ఏ ఏమో డబుల్ అవుతుంది, క్రోమోజోమ్ మాత్రం అంతే ఉంటుంది. సో 2C ఉండే డిఎన్ఏ 4C అవుతుంది, కానీ 2n ఉండే క్రోమోజోమ్స్ 2nగానే ఉండిపోతుంది. ఇవి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో వస్తాయి. ఇది కొంచెం చూసుకోండి. అందుకే నేను ఇంకొకసారి 2 సార్లు చెప్పాను మీకు. ఈవెన్ ఆఫ్టర్ ఎస్ ఫేజ్, సో సింథసిస్ ఫేజ్ తర్వాత కూడా ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఒకేలా ఉంటుంది. అంటే G2 ఫేజ్లో కూడా క్రోమోజోమల్ నెంబర్ మారదు. తర్వాత ఇప్పుడు యానిమల్ సెల్. మనం దీంట్లో చదువుకునేదంతా యానిమల్ సెల్స్ గురించే, ప్లాంట్ సెల్ గురించి ఇంకా మనం చదవట్లేదు. ప్లాంట్ సెల్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం బాటనీలో చదువుతాం. సో ఇన్ యానిమల్ సెల్స్ డ్యూరింగ్ ద ఎస్ ఫేజ్ జరిగేటప్పుడు డిఎన్ఏ రెప్లికేషన్ బిగిన్స్ ఇన్ ద న్యూక్లియస్. సో డిఎన్ఏ రెప్లికేషన్ న్యూక్లియస్ లోపలే కదా డిఎన్ఏ ఉంటుంది, కాబట్టి డిఎన్ఏ రెప్లికేషన్ అనేది న్యూక్లియస్లో జరుగుతుంది. మీకు ఇంకొక మేజర్ ఇంగ్రీడియంట్ కూడా చెప్పాను, అదే సెంట్రియోల్స్ కూడా డబుల్ అవుతాయి, ఎందుకంటే క్రోమోజోమ్స్ని పుల్ చేయాల్సింది సెంట్రియోల్సే కాబట్టి. సో డ్యూరింగ్ ద G2 phase, proteins are synthesized in the preparation for mitosis while the cell growth continues. సో G2 ఫేజ్లో ఏం జరుగుతుంది,
ప్రోటీన్స్ అనేది ఎందుకంటే ప్రోటీన్సే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ. సో ఈ ప్రోటీన్ సింథసిస్ మేజర్గా జరిగేది G2 ఫేజ్లో. ఇవి సెల్ గ్రో అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతాయి కాబట్టి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో G1, S అండ్ G2 ఈ 3 ఫేజెస్ని కలిపి మనం ఏమంటాం? ఇంటర్ఫేజ్ అంటాం. ఇంటర్ఫేజ్ లేదా రెస్టింగ్ ఫేజ్ అని కూడా అంటాం. సో G1 ఫేజ్ ఎప్పుడు మెటబాలికల్లీ యాక్టివ్గానే ఉంటుంది. ఎస్ ఫేజ్లో వచ్చి DNA రెప్లికేషన్ జరుగుతుంది, సెంట్రియోల్స్ కూడా రెప్లికేట్ అవుతాయి. మీకు ఆల్రెడీ 2C గురించి 2N గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత G2 ఫేజ్లో ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని క్రాస్ అయ్యి సెల్ M ఫేజ్లోకి వెళ్తుంది. M ఫేజ్లో 2 ఉంటాయి, క్యారియోకైనసిస్, సైటోకైనసిస్. క్యారియోకైనసిస్ అంటే న్యూక్లియస్ డివిజన్, సైటోకైనసిస్ అంటే సైటోప్లాజం డివిజన్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొంచెం మ్యాటర్ ఉంది, ఇది కూడా కంప్లీట్ చేసేసి తర్వాత M ఫేజ్కి వెళ్దాం. సమ్ సెల్స్ ఇన్ ద అడల్ట్ యానిమల్ డు నాట్ అపియర్ టు ఎగ్జిబిట్ ద డివిజన్. కొన్ని సెల్స్ ఉంటాయి, అవి ఏంటంటే డివైడ్ అవ్వవు అనమాట. మనం ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా డివైడ్ అవ్వవు. మనకు ఒక దగ్గర దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తగిలిన దగ్గర మనకి సెల్ డివిజన్ జరిగితే కానీ రిపేర్ జరగదు. కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయి మన బాడీలో, అవి ఏంటంటే మనకి ఏదన్నా ఇంజురీ జరిగినా కానీ అవి డివైడ్ అవ్వవు. ఆ ఇంజురీ అలానే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరల్ టిష్యూ ఎప్పటికీ డివైడ్ అవ్వదు. 1 బిలియన్ న్యూరల్ సెల్స్ ఉంటే మనం చనిపోయేదాకా 1 బిలియన్ న్యూరల్ సెల్సే ఉంటాయి. హార్ట్ ఉంది, హార్ట్ సెల్స్కి ఏదన్నా డ్యామేజ్ అయిందనుకోండి మనకి డివైడే అవ్వదు హార్ట్ సెల్, ఎందుకంటే అవి డివైడింగ్ కెపాసిటీని కోల్పోతుంది. సో మీరు ఈ సెల్ సైకిల్లో ఒక చిన్న ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంది, ఈ G0 అనేది ఏంటంటే కంప్లీట్గా సెల్ వచ్చి నేను డివైడ్ అవ్వను అని చెప్పి అరెస్ట్ అయిపోతుంది. అదే G0 ఫేజ్. ఆ ఫేజ్లో ఒక సెల్ వెళ్ళిపోయిందంటే మాత్రం మళ్ళీ వెనక్కి రాదు. కొన్నిసార్లు వెనక్కి కూడా వస్తుంది, కానీ కొన్ని సెల్స్ దాంట్లోకి వెళ్ళిపోయిందంటే అంతే, మేము ఇంకా డివైడ్ అవ్వము అని ఫైనల్గా డిసైడ్ అయిపోయినట్టు. సో అవి దాని గురించి డీటెయిల్డ్గా ఈ పారాగ్రాఫ్లో తెలుసుకుందాం. దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే హార్ట్ సెల్స్ అనేవి డివైడ్ అవ్వవు. అండ్ మెనీ అదర్ సెల్స్ డివైడ్ ఓన్లీ అకేషనల్లీ, చాలా రేర్గానే కొన్ని సెల్స్ డివైడ్ అవుతాయి. సో యాజ్ నీడెడ్ టు రీప్లేస్ ద సెల్స్ అండ్ హ్యావ్ బీన్ లాస్ట్ బికాస్ ఆఫ్ ఇంజురీ ఆర్ సెల్ డెత్. ఏదైనా ఇంజురీ జరిగినా సెల్స్ చనిపోయినా కానీ ఆ సెల్స్ మళ్ళీ వెనక్కి రావు. కొన్ని కేసెస్లో మేబీ రావచ్చు, కొన్ని రేర్ కేసెస్లో. సో దీస్ సెల్స్ దట్ డు నాట్ డివైడ్ ఫర్దర్ ఎగ్జిస్ట్ G1 ఫేజ్ టు ఎంటర్ అన్ ఇనాక్టివ్ స్టేజ్. సో G1 ఫేజ్కి వెళ్ళిపోతాయి. ఆ G1 ఫేజ్లో ఇనాక్టివ్ ఫేజ్లో ఉందంటే ఇనాక్టివ్ ఫేజ్ ఆఫ్ G1 ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ G0 ఫేజ్ ఆర్ క్విసెంట్ స్టేజ్. క్విసెంట్ అంటే క్వైట్ అని అర్థం. క్విసెంట్ ఆఫ్ ద సెల్ సైకిల్. సెల్స్ ఇన్ దిస్ స్టేజ్ రిమైన్ మెటబాలికల్లీ యాక్టివ్. మెటబాలికల్గా చాలా యాక్టివ్గా ఉంటాయి, కానీ బట్ నో లాంగర్ ప్రొలిఫరేట్. అంతేగా మెటబాలికల్లీ యాక్టివ్గానే ఉంటుంది, దాంట్లో ప్రాసెస్ అన్నీ జరుగుతాయి, కానీ అవి ముందుకి సాగవు అన్నమాట. సెల్ డివిజన్కి ముందుకి వెళ్ళవు. దాన్నే ప్రొలిఫరేషన్ అన్నాం. అన్లెస్ కాల్డ్ ఆన్ టు డూ సో ఆన్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజం. కొన్నిసార్లు ఎందుకు డివైడ్ అవుతుంది అన్నాము అంటే కొన్ని ఆర్గానిజం రిక్వైర్మెంట్ కంపల్సరీ ఇది డివైడ్ అయితేనే జరుగుద్ది అని మన బాడీ డిసైడ్ అయితేనే అప్పుడు మేబీ అది కూడా కంపల్సరీ కాదు, మేబీ డివైడ్ అవ్వచ్చు. సో మీరు ఇంపార్టెంట్గా ఇక్కడ 2 సెల్స్ గుర్తుపెట్టుకోండి, ఒకటి న్యూరాన్స్, ఇంకొకటి బ్రెయిన్స్, ఇంకొకటి హార్ట్ సెల్స్. కానీ లివర్కి మళ్ళీ అలా కాదు. లివర్కి డివైడ్ అయ్యే కెపాసిటీ చాలా ఎక్కువ. అందుకే లివర్ని మనం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి డొనేట్ కూడా చేస్తారు, ఎందుకంటే లివర్కి రీజనరేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి. అదే హార్ట్ని టిష్యూగా ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయం, హార్ట్ని ఫుల్ హార్ట్గానే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. సో బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇంకా ట్రై చేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్, నాట్ అప్ టు ద మార్క్. ఎందుకంటే బ్రెయిన్కి రీజనరేషన్ కెపాసిటీ చాలా తక్కువ. బ్రెయిన్లో ఏదన్నా మీరు స్టెరాయిడ్స్ కానీ డ్రగ్స్ కానీ ఏదన్నా ఇస్తే బ్రెయిన్ అబ్జార్బ్ చేసుకోవడం కొంచెం లేట్గా ఉంటుంది బికాస్ ఆఫ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్స్. సో దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో ఈ ఒక పారాగ్రాఫ్ అయిపించేద్దాం. ఇన్ యానిమల్స్ ద మైటోటిక్ సెల్ డివిజన్ ఈజ్ ఓన్లీ సీన్ ఇన్ డిప్లాయిడ్ సోమాటిక్ సెల్స్. సో ఇది కొంచెం పెద్ద పదము, కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు.
యానిమల్ సెల్స్లో మైటాటిక్ సెల్ డివిజన్ వేటిల్లో జరుగుతుందంటే డిప్లాయిడ్ అంటే 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండే సెల్స్లో మాత్రమే. ఇప్పుడు మీరు స్పర్మ్స్ ఉన్నాయి. స్పర్మ్స్ అనేవి హ్యాప్లాయిడ్. ఎగ్ ఉంది, ఎగ్ సెల్ వచ్చి హ్యాప్లాయిడ్ వీటిల్లో వచ్చి మైటాటిక్స్ జరగదు. 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండే వాటిల్లోనే మైటాసిస్ జరుగుతుంది. ప్లస్ సొమాటిక్ అంటే బాడీ సెల్స్ అనమాట, బాడీలో ఉండే సెల్స్లో. అగెయిన్స్ట్ దిస్ ద ప్లాంట్స్ కెన్ షో మైటాటిక్ డివిజన్ ఇన్ బోత్ హ్యాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్ సెల్స్. అదే మీరు ప్లాంట్స్ తీసుకుంటే ప్లాంట్స్కి గ్రోత్ అనేది ఒక టైం ఉండదు దానికి. ఇప్పుడు ఈ చెట్టు ఇన్నేళ్లే బతుకుతుంది, ఇన్నేళ్ల తర్వాత చనిపోతుంది అని లేదు. యానిమల్స్ లాగా, హ్యూమన్స్ లాగా ప్లాంట్స్ వచ్చి నెవర్ ఎండింగ్ అనమాట, పెరుగుతూనే ఉంటుంది. వాటికి కొన్ని ఏళ్ళు, మన జనరేషన్స్ 2 generations, ఈవెన్ డైనోసార్స్ టైమ్స్లో ఉన్న చెట్లు కూడా ఇప్పుడు మనం చూడగలం. ఈవెన్ అప్పుడు ఏదన్నా సీడ్స్ అవి దొరికితే ఇప్పుడు మనం రీజనరేట్ చేయగలం. అంతటి కెపాసిటీ చెట్లకు ఉంది. కాబట్టి ఎందుకంటే హ్యాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్ రెండిట్లో విపరీతంగా మైటోసిస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో మైటోసిస్ అనేది గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్. అది కంటిన్యూస్గా జరుగుతుంటుంది కాబట్టి ప్లాంట్ సెల్స్లో గ్రోత్ అనేది స్టాప్ అవ్వదు. తర్వాత ఫ్రమ్ యువర్ కలెక్షన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్టర్నేట్ జనరేషన్ ఇన్ ప్లాంట్స్, చాప్టర్ 3లో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. సో మనం ఏ ప్లాంట్ స్పీషెస్లో మనకి ఏ స్టేజెస్లో మైటోసిస్ జరుగుతుందని క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫేజ్ వచ్చి చాలా ఇంపార్టెంట్గా ఎంఫేజ్. సో ఈ ఎంఫేజ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ వీడియోస్ చేయడం కొంచెం లేట్ అవుతుంది బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. నేను మీకు ఆ రీజన్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మోస్ట్లీ ఎక్కువ వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.